గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ అందరికీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు క్రిస్మస్ కాబట్టి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసుకోండి. ఇక్కడేదో జరుగుతుందేంటి? హలో మైకేల్, ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది, నేనే జడ్జ్ అనమాట. అవును బ్లెక్ మామయ్య, డాన్స్ కాంపిటీషన్ నడుస్తుంది ఇక్కడ. ఇది లాస్ట్ సెకండ్ రౌండ్ అన్నమాట. ఇది సెమీఫైనల్స్, నెక్స్ట్ ఫైనల్ రౌండ్. నాకు గిఫ్ట్లు పంచి పెట్టడం అంటే చాలా ఇష్టం. జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద బెల్స్. ఫ్రెండ్స్, మనము అందరికి గిఫ్ట్లు పంచి పెట్టామా? ఇక మనము నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోదాం పదండి. జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగిల్ ఆల్ ద బెల్స్. ఫాస్ట్ గా పోనివ్వండి. వీళ్ళు ఎప్పటికీ ఇలానే మెంటల్ చేస్తారు. ఇప్పుడు మెంటల్ మైకేల్తో కలిశారు కదా, ఇంకా మెంటల్ ఎక్కుతుంది వీళ్ళకి. అది సరేలే గానీ, మీరు లాస్ట్ వీడియో చూసింటే మీకు తెలిసే ఉంటుంది కదా, మనము లాస్ శాంటోస్ లో పెద్ద మాఫియా గ్యాంగ్ తో ఫైట్ చేసి మన శాంటోక్లాస్ వెహికల్ అయితే తీసుకుని వచ్చాము. ఆ వెహికల్ వచ్చేసి మా బిల్డింగ్ మీద పెట్టాము, ఎందుకంటే శాంటోక్లాస్ తప్పకుండా ఆ వెహికల్ కోసం వస్తాడు కదా. అప్పుడు శాంటోక్లాస్ ని గిఫ్ట్ అయితే అడుగుదాం అనుకున్నాము, కానీ చాలా సేపటి నుంచి వెయిట్ చేశాము, ఎవరు రాలేదు. ఒక్క నిమిషం, ఇక్కడ మొత్తం ఖాళీగా ఉందేంటి? లాస్ట్ టైం ఇక్కడే పెట్టాం కదా శాంటోక్లాస్ వెహికల్. ఊరి దేవుడు, కొంపతీసి ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి? అయినా మనకి ఎటువంటి సౌండ్ అయితే రాలేదు, అంటే ఇది బయట వాళ్ళ పని అయితే కాదు. కొంపతీసి ఇది మన ఇంట్లో వాళ్ళే ఎవరైనా కిడ్నాప్ చేశారా? మన పొట్టోడు అండ్ అలానే మన మైకేల్. అబ్బాయి, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. టైం ఎంత అవుతుంది అసలు? టైం వచ్చేసి మధ్యాహ్నం 12:40 అవుతుంది. ఎవరు తప్పకుండా మన ఇంట్లో వాళ్ళే కిడ్నాప్ చేశారనుకుంటా. ఓరి దేవుడా, జస్ట్ మిస్. పట్టుకున్నాను, జారిపోతుంది. అబ్బా, కింద పడ్డాను రా బాబు. ముడ్డు మీద చాలా పెద్ద దెబ్బ తాకినట్టుంది కదా. సర్లే కానీ, రే పొట్టోలరా, మీ డాన్స్ ఆపండ్రా. మైకేల్, నువ్వు కూడా ఇందులో భాగం కదా. అరే ఏంటి ఫ్రాంక్లిన్, ప్రతిసారి డిస్టర్బ్ చేస్తావు? ఇక్కడ మా డాన్స్ ప్రోగ్రామ్ లాస్ట్ రౌండ్ అయితే జరుగుతుంది, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అసలు ఏం జరిగింది బ్లెక్ మామయ్య? మా లాస్ట్ రౌండ్ మొత్తం చెడగొట్టేశావు. ఏం జరిగిందంటావేంట్రా పొట్టోడా? శాంటాక్లాస్ వెహికల్ కిడ్నాప్ అయిపోయింది. అది మీలో ఎవరో చేసి ఉంటారని నాకు డౌట్ వస్తుంది. ఏంటి ఫ్రాంక్లిన్ నువ్వు మాట్లాడేది? అసలు నువ్వు కరెక్ట్ గా చూసావా? అది అక్కడే ఉండాలి. నాకైతే వీళ్ళ మీదనే డౌట్ వస్తుంది, ఎందుకంటే నేను చాలాసేపు పడుకున్నాను, కానీ వీళ్ళేమో బయట ఆడుకుంటూ ఉన్నారు. ఒకవేళ బయట నుంచి ఎవరైనా వస్తే వీళ్ళకి అవుపిస్తారు కదా. ఎవరు అవుపించలేదు అంటున్నారు, అంటే వీళ్ళు ఒకరే ఎవరైనా కిడ్నాప్ చేసి ఉండాలి కదా. అరే ఏం జరిగింది ఫ్రాంక్లిన్? ఇక్కడ మన శాంటాక్లాస్ వెహికల్ ఇక్కడే కదా పెట్టింది, సడన్ గా ఇలా ఎలా మాయమైపోతుంది? ఇలా ఎలా మాయమైపోతుందని చెప్పేసి నేను మిమ్మల్ని అడగాలి. మీలో ఎవరో తప్పకుండా దీన్ని కిడ్నాప్ చేశారు కదా. రే పుట్టుడా, నాకెందుకో నీ మీదనే డౌట్ వస్తుంది. నిజం చెప్పురా పుట్టుడా, నువ్వే తీసావు కదా. ఎందుకంటే నిన్న నైట్ అంతా నువ్వు పడుకోలేదు, మైకేల్ కూడా పడుకోలేదు. నిజం చెప్పురా ప్లీజ్ రా. బ్లాక్ మామయ్య, నేను ఎందుకు తీస్తాను బ్లాక్ మామయ్య? ఆ వెహికల్ ఇక్కడ ఉంటే శాంటాక్లాస్ తాత మన ఇంటికి వస్తాడు అని నాకు తెలుసు. నేను ఇక అందుకు తీస్తాను, నేను తీయలేదు నిజంగా. పొట్టోడేమో తీయలేదు అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అంటే బ్లూచన్ గడే తీశాడు. రే బ్లూచన్, నువ్వు నిన్ననే వచ్చావు కదా ఇంటికి, అంటే నువ్వే తీసావా? సూపర్ స్టార్ షించాన్ అన్ని తీయకపోతే నేను తీయలేదు. రే నువ్వు తీయలేదు అంటే తప్పకుండా మైకేల్. ఇది మైకేల్ పని అన్నమాట. మైకేల్, బుజ్జి మైకేల్, మెంటల్ మైకేల్, నువ్వే తీసావు కదా. నిజం చెప్పు మైకేల్. అరే ఫ్రాంక్లిన్, నేను ఎందుకు తీస్తాను? నేను నైట్ అంతా వీళ్ళతో ఆడుకుంటూ ఉన్నాను డాన్స్ ప్రోగ్రామ్ లో జడ్జి లాగా. అరే అసలు ఏం జరుగుతుంది? నీకు మెంటల్ ఎక్కిందా ఏంటి? మరి ఇప్పుడు ఏం చేద్దాం మైకేల్? ఇప్పుడు నువ్వు తీయలేదు అంటున్నాడు, పొట్టోడు తీయలేదు అంటున్నాడు, వాడు కూడా తీయలేదు అంటున్నాడు. మరి ఇక్కడ నలుగురం ఉన్నాము, నలుగురు తీయకపోతే ఎవరొచ్చి తీస్తారు? ఈ టైంకి ఎవడ్రా బాబు ఫోన్ చేసేది? ఫోను లెస్టర్. ఏంటి లెస్టర్? ఫ్రాంక్లిన్, శాంటాక్లాస్ వెహికల్ తీసుకొని ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? నాకు ఇక్కడ శాటిలైట్ లో మీ వెహికల్ అయితే అవుపిస్తుంది, అంత పైకి వెళ్ళకండి. వెయిట్ సెకండ్, లెస్టర్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? శాంటాక్లాస్ వెహికల్ గాల్లో ఎగురుతుందా? కానీ మేము లేము ఆ వెహికల్లో, ఎందుకంటే మేము మా ఇంట్లోనే ఉన్నాము. దాన్ని ఎవరో కిడ్నాప్ చేశారు. ఓరి దేవుడా ఫ్రాంక్లిన్, ఎంత పని చేసావు! శాంటాక్లాస్ మీ ఇంటికి వస్తాడని చెప్పేసి అంత కష్టపడి కిడ్నాప్ చేసావు కదా. సరేలే, అదొచ్చేసి మైకేల్ వాళ్ళ ఇంటి పైన తిరుగుతూ ఉంది అప్పటి నుంచి. మీరు త్వరగా వెళ్తే మీకు దొరుకుతుంది. ఏంటి లెస్టర్ నువ్వు మాట్లాడితే? మైకేల్ వాళ్ళ ఇంటి మీద తిరుగుతుందా? ఓకే లెస్టర్. ఏమైంది బ్లాక్ మామయ్య? లెస్టర్ అంకుల్ ఏమని చెప్పాడు? దొరికిపోయాడు, దొంగ దొరికిపోయాడు. రే పొట్టలరా,
దొంగ ఎవరనుకుంటున్నారా? ఇంకెవరు, మన మైకేలే. శాంటాక్లాస్ వెహికల్ వచ్చేసి మైకేల్ వాళ్ళ ఇంటి మీద తిరుగుతుందంట అప్పటి నుంచి. అంటే తప్పకుండా మైకేలే ఆ శాంటాక్లాస్ వెహికల్ ని కిడ్నాప్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గిఫ్ట్ గా ఇచ్చినట్టున్నాడు. అరే ఫ్రాంక్లిన్, నేను అలా ఎందుకు చేస్తాను చెప్పు? నాకేం అవసరము? నేను శాంటాక్లాస్ కోసమే అప్పటి నుంచి వెయిట్ చేశాను కదా మీ ఇంట్లో మా ఫ్యామిలీని వదిలేసి. ఇలా మాట్లాడతావేంటి? అబద్ధాలు ఆడకు మైకేల్, ఇక మనం వెళ్ళిపోదాం పదా. కొత్త కారు తీసుకున్నాను, సేమ్ పాత కారు లాంటిదే. నిన్న మైకేల్ వాళ్ళ ఇంటి ముందు పెట్టాను, అది కూడా కిడ్నాప్ అయిపోయింది. ఇక మన కారు ఇక్కడ పెట్టేద్దాము, మైకేల్ కార్ని తీసుకుని వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళాక దొంగ దొరికిపోతాడు కదా. ఆ వెహికల్ ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ డ్రైవ్ చేస్తూ ఉంటే మైకేలే దొంగ అన్నమాట. అరే రే ఫ్రాంక్లిన్ నన్ను తప్పు పడుతున్నాడు. నేను అసలు కిడ్నాప్ చేయలేదంటే ఇటెటు పోనిస్తున్నావు? అవును, నేను ఇటెందుకు పోనిస్తున్నాను సర్లే గాని ఒక్క నిమిషం. ఇదేంటిది? శర్మాజీ అంకుల్ బయట గిటార్ వాయిస్తున్నాడు. ఏంటి శర్మాజీ అంకుల్, ఇన్ని గిఫ్ట్లు ఉన్నాయేంటి ఇక్కడ? ఏంటి శర్మాజీ అంకుల్, ఇన్ని గిఫ్ట్లు ఉన్నాయి? అండ్ అలానే సైకిల్ కూడా. ఇవి నాకు ఎవరిచ్చారనుకుంటున్నారు? శాంటాక్లాస్ వచ్చి నాకు ఇచ్చాడన్నమాట. ఏంటి శర్మాజీ అంకుల్ మాట్లాడేది? శాంటాక్లాస్ ఇంటికి వచ్చాడా? ఓరి దేవుడా, ఇది నేను నమ్మలేకపోతున్నాను. కానీ శాంటాక్లాస్ తాత మా ఇంటి మీద, అంటే శాంటాక్లాస్ వెహికల్ ని కిడ్నాప్ చేశాడనమాట. హలో లెస్టర్, శాంటాక్లాస్ ఆ వెహికల్ ని కిడ్నాప్ చేశాడు. ఇదిగో శర్మాజీ అంకుల్ ఉన్నాడు కదా మా ఇంటి పక్కన, అతనికి గిఫ్ట్లు కూడా ఇచ్చాడంట. అరే ఫ్రాంక్లిన్, అది కిడ్నాప్ ఎలా అవుతుంది? శాంటాక్లాస్ వెహికల్ ని శాంటాక్లాస్ తీసుకొని వెళ్ళాడు. అది మైకేల్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, కొంచెం పైన ఎత్తులో. మీరు అక్కడికి ఫాస్ట్ గా వెళ్తే దొరుకుతుంది. అవును లెస్టర్, నువ్వు చెప్పింది చాలా కరెక్టే. శాంటాక్లాస్ వెహికల్ శాంటాక్లాస్ తీసుకుని వెళ్ళిపోయాడు. సర్లే, ఇక మేము వెళ్తున్నాము. ఏమైంది బెక్కు మామయ్య? అది శాంటాక్లాసేనా ఏంటి? శాంటాక్లాస్ ఎంత ధైర్యం ఉంటే మన వెహికల్, అరే అది మన వెహికల్ కాదు కదా. మాఫియా వాళ్ళు శాంటాక్లాస్ తాత దగ్గర నుంచి కిడ్నాప్ చేశారు, మనమేమో దాన్ని తీసుకొచ్చాము. అబ్బా, ఇప్పుడు శాంటాక్లాస్ ని వెతకాలా మనము? రే పొట్టోలారా మైకేల్, లక్కీలీ మనకి శాంటాక్లాస్ వెహికల్ లొకేషన్ అయితే తెలుసు కదా ఇప్పుడు. అది వచ్చేసి మైకేల్ వాళ్ళ ఇంటి మీద ఉందంట. అంటే శాంటాక్లాస్ అక్కడికి కూడా వచ్చాడా ఏంటి? ఫ్రాంక్లిన్ కొంచెం మెల్లగా. అరే రే మెల్లగా పోనివ్వు ఫ్రాంక్లిన్, కొత్త కార్ ఇది నాది. అరే రే, అంటే శాంటాక్లాస్ తాత మైకేల్ బాబాయ్ వాళ్ళ ఇంటికి కూడా గిఫ్ట్లు తెచ్చాడనమాట. హో, హో, హో. ఇక్కడ గిఫ్ట్లు ఇచ్చేసాను. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ ఆల్ ద బెల్స్. రైడర్స్, ఇక మనము నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళిపోదాం పదండి. ఏం కారు మైకేల్ ఇది, ఇలా స్కిడ్ అయిపోతుంది? ఓరి దేవుడా, అప్పటి నుంచి ఇంత కూడా కంట్రోల్ అవ్వట్లేదు. సరేలే, ఇంటి దాకానైతే వచ్చేసాం కదా, ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోయి చూద్దాము. అరే రే, ఎక్కడ కొన్నావు మైకేల్ ఇది చెత్త కారు? ఊకే ఇరిగిపోతూనే ఉంది. వెయిట్ సెకండ్, ఇక్కడేంటి మీ ఇంట్లో వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు అండ్ ఇక్కడ గిఫ్ట్లు ఉన్నాయి. కొత్త సూపర్ కారా? వామ్మో బ్లాక్ మామయ్య, అది మామూలు సూపర్ కార్ కూడా కాదు బ్లాక్ మామయ్య. అలాంటి సూపర్ కార్ చాలా రేరు. మైకేల్, ఇలాంటి సూపర్ కారు. ఒక్క నిమిషం, ఇక్కడ గిఫ్ట్లు కూడా ఉన్నాయి. అంటే శాంటాక్లాస్. రే జిమ్మీ, నిజంగా చెప్పురా, ఇక్కడికి ఈ గిఫ్ట్లు ఎవరు తీసుకొని వచ్చారు? ఇంకెవరి ఫ్రాంక్లిన్ అన్నయ్యా, ఇది శాంటాక్లాస్ తాత తీసుకొచ్చాడు. ఏంటి, ఇక్కడికి కూడా వచ్చాడా శాంటాక్లాస్? అవును ఫ్రాంక్లిన్, ఇక్కడికి కూడా శాంటాక్లాస్ వచ్చాడు. హుర్రే! మాకు మంచి కార్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్లలో ఏమున్నాయో అంటాం. అసలు ఏం జరుగుతుందో పొట్టులరా? మైకేల్, మీ ఇంటికి కూడా శాంటాక్లాస్ వచ్చి గిఫ్ట్లు ఇచ్చాడు, కానీ మనము అంత కష్టపడి శాంటాక్లాస్ వెహికల్ ని కాపాడాము, మనకేమో గిఫ్ట్లు ఇవ్వట్లేదు. పంపచేసి శాంటాక్లాస్ తాతకి మన మీద కోపం వచ్చినట్టుంది. ఒక్క నిమిషం ఆగు, లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి లెస్టర్? ఫ్రాంక్లిన్, మీరు చాలా లేట్ అయిపోయారు. మీరు ఇంకా మైకేల్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారా? శాంటాక్లాస్ వెహికల్ ఇప్పుడు ట్రెవర్ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్తుంది, త్వరగా వెళ్ళండి. కానీ లెస్టర్, నువ్వు ఇంత ముందు చెప్పావు కదా మైకేల్ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడని చెప్పేసి. అరే పిచ్చి ఫ్రాంక్లిన్, శాంటాక్లాస్ మీలాగా రోడ్ల మీద వెళ్ళట్లేదు కదా, గాల్లో పోతున్నాడు. ఇంకా వెళ్ళలేదు, దారిలోనే ఉన్నాడు. మీరు ఫాస్ట్ గా వెళ్ళండి. ఓకే ఓకే లెస్టర్, నాకు అర్థమైపోయింది. మైకేల్, రేపుట్టలరా, త్వరగా వచ్చి కూర్చోండి. మనము ట్రెవర్ వాళ్ళ ఇంటి సైడ్ అయితే వెళ్ళాలి. శాంటాక్లాస్ వెహికల్ అటువైపే వెళ్తుందంట. ఏంటి అంత స్పీడ్ గా పోతుందా? అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా పోనివ్వు. కానీ బ్లాక్ మామయ్య, యాంటీ శాంటాక్లాస్ తాత మనకి మాత్రమే గిఫ్ట్లు ఇవ్వట్లేదు, అందరికి ఇస్తున్నాడు. ట్రెవర్ బాబీకి కూడా ఇవ్వడానికి పోతున్నాడు ఇప్పుడు. ఓకే, లొకేషన్ దాకా దాదాపు వచ్చేసాము. దాదాపు ఏంట్రా బాబు, ఆల్రెడీ వచ్చేసాము. వెనకనే ఉంది కదా ట్రెవర్ వాళ్ళ ఇల్లు. ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ట్రెవర్ కూడా బయటనే ఉన్నాడు. కానీ బ్లాక్ మామయ్య నాకు ఎటువంటి గిఫ్ట్లు అయితే ఒప్పించట్లేదు.
అంటే శాంటా క్లాస్ తాత ఇంకా రాలేదు. కానీ అరే పొట్టాడు గాల్లో కూడా ఎటువంటి వెహికల్స్ అయితే అవుపించట్లేదు. కుంపతీసి వచ్చిపోయాడా ఏంటి? రే టోపీగా నువ్వు ఇక్కడేం చేస్తావురా ప్రతిసారి? ఫ్రాంక్లిన్ నువ్వేంటి ఇలా వచ్చావు? డ్రైవర్ ఒకటి చెప్పు, శాంటా క్లాస్ ఇక్కడికి వచ్చాడా? నాకు $1000 ఇవ్వండి, అప్పుడే చెప్తాను. అరే ఏంటి డ్రైవర్ ప్రతిసారి ఇలానే చేస్తావు? డబ్బు కోసం ఏదైనా చేస్తావా? ప్లీజ్ డ్రైవర్, నా దగ్గర డబ్బులు లేవు. ఇక్కడికి శాంటా క్లాస్ వచ్చాడా చెప్పు. డబ్బులు లేకపోతే ట్రెవర్ తో పనులు కావమ్మా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అరే ఏంటి డ్రైవర్ ప్రతిసారి ఇలానే చేస్తావు? డ్రైవర్ మాకైతే చెప్పట్లేదు. రే పొట్టలరా ఇప్పుడు ఏం చేద్దాంరా మనము? బ్లాక్ మామయ్య ట్రెవర్ బాబాయ్ ని కిడ్నాప్ చేద్దాము మనము. కిడ్నాప్ చేసి ముడ్డి పలగొడదాము, అప్పుడే నిజం చెప్తాడు. రే పొట్టోడా ట్రెవర్ని ఎలా కిడ్నాప్ చేస్తావురా? ట్రెవర్ గురించి తెలిసిందే కదా. మనము ట్రెవర్ని కిడ్నాప్ చేస్తే ట్రెవర్ మనల్ని వేసి పడేస్తాడు. ట్రెవర్ చాలా డేంజర్ అన్నమాట. సరేలే ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. కానీ ఎటు పోదాం బ్లాక్ మామయ్య? ఇంకెక్కడికి వెళ్దాము? అరే లెస్టర్ ఫోన్ చేస్తున్నాడు. ఏంటి లెస్టర్? ఫ్రాంక్లిన్ గుడ్ న్యూస్, ఆ శాంటా క్లాస్ వెహికల్ మీరున్న లొకేషన్ లోనే ఉంది. అది గాల్లో ఉంది, కరెక్ట్ గా చూడండి, మీకు దొరుకుతాడు శాంటా క్లాస్. ఏంటి లెస్టర్ కరెక్ట్ టైంకి చెప్పావు, చాలా థ్యాంక్ యూ. రే పొట్టోలరా శాంటా క్లాస్ ఇక్కడే గాల్లో ఎక్కడో తిరుగుతున్నాడంట. ఇప్పుడు మనం ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలి. ఈ డోర్లు బద్దలు కొట్టుకొని ఇక్కడికి వెళ్ళిపోదాము. అమ్మయ్య లోపలికైతే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ మెట్లున్నాయి కదా, పైకి వెళ్ళి చూద్దాం పదండి. నిజంగానే శాంటా క్లాస్ ఇక్కడే ఉన్నాడు బ్లాక్ మామయ్య. కానీ గాల్లో నాకు ఎక్కడ కూడా ఆపించట్లేదే. నాకు కూడా అవుపించట్లేదు, కానీ నా దగ్గర స్నైపర్ ఉంది కదా. ఈ స్నైపర్లోనైతే జూమ్ చేసి చూద్దాము. ఇక్కడ ఎక్కడ చూసినా మైకేల్ ఎందుకు గన్ను పట్టుకున్నాడు? సరే సరేలే, ఇప్పుడు మనము శాంటా క్లాస్ తాతనైతే వెతుకుదాము. ఎక్కడ చూసినా స్నోనే అవుపిస్తుంది. గాల్లో కూడా ఎక్కడ లేడే. వెయిట్ సెకండ్, అదేంటి? అరే రెడ్ కలర్లో ఓపిస్తే అది శాంటా క్లాస్ వెహికల్ అనుకున్నాను, కానీ కాదు. ఇక్కడ శాంటా క్లాస్ లేడు, అంటే వెళ్ళిపోయినట్టున్నాడు. బ్లాక్ మామయ్య ఫోన్ వస్తుంది, ఫోన్ లేపు. మళ్ళీ లెస్టరేనా ఏంటి? లెస్టరే. అమ్మయ్య లెస్టర్ కరెక్ట్ టైంకి ఫోన్ చేసావు. ఇక్కడ నాకు శాంటా క్లాస్ తాత అవుపించట్లేదు. బ్యాడ్ న్యూస్ ఫ్రాంక్లిన్, శాంటా క్లాస్ వెహికల్ లాస్ సెంటర్స్ లో ఎక్కడ కూడా ఒప్పించట్లేదు. సరిపోయింది, లెస్టర్ చెప్పింది విన్నారు కదా. ఇప్పుడు శాంటా క్లాస్ ఇక్కడ కూడా లేడంట. లాస్ సెంటర్స్లో ఎక్కడ కూడా లేదంట. అంటే శాంటా క్లాస్ చాలా స్పీడ్లో వెళ్తున్నాడంట. రే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. శాంటా క్లాస్ కోసం అంత కష్టపడి మనం వెహికల్ని కాపాడితే మనకి గిఫ్ట్లు ఇవ్వకుండా అందరికి గిఫ్ట్లు ఇస్తున్నాడే. కానీ శాంటా క్లాస్ ఇలా ఎందుకు చేస్తున్నాడు బ్లాక్ మామయ్య? మనము చాలా కష్టపడి ఫైటింగ్ చేశాం కదా, ఇప్పుడు ఏమి చేద్దాము? నాకు చాలా బాధగా ఉంది. అవునరా పొట్టోడా, నాకు కూడా చాలా బాధగా ఉంది. అంతమంది మాఫియా మెంబర్స్ తో ఫైట్ చేసి శాంటా క్లాస్ వెహికల్ ని కాపాడితే ఫలితంగా మనకి ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వకుండా లాస్ సెంటర్స్ ని వదిలేసి వెళ్ళిపోయాడు శాంటా క్లాస్. బ్లాక్ మామయ్య నాకు చాలా బాధేస్తుంది బ్లాక్ మామయ్య. ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. హో, హో, హో. నేను చాలా ముఖ్యమైన మనుషులకే గిఫ్ట్లు పంచిపెట్టడం మర్చిపోయాను. నా రెండీర్స్ నా వెహికల్ ని కాపాడారు కదా, వాళ్ళకి గిఫ్ట్లే ఇవ్వలేదు. హో, హో, హో. రెండీర్స్ మనం మళ్ళీ లాస్ సెంటర్స్ కి వెళ్ళిపోవాలి. వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వాలి కదా. ఏయ్! హో, హో, హో. Jingle bells, jingle bells, jingle all the bells. Oh, 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 Merry Christmas! అందరికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. త్వరగా వెళ్ళండి రెండేర్స్. ఓ ఓ ఓ, ఇక్కడ కూడా గిఫ్ట్లు అయితే ఇచ్చేసాను. రెండేర్స్ ఇక మనం మన ఇంటికైతే వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది. ఈ సంవత్సరం క్రిస్మస్ చాలా ఘనంగా జరిగింది. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ ఆల్ ది బెల్స్. ఈ సంవత్సరం నాకు చాలా సంతోషంగా ఉంది. అందరికి హ్యాపీ క్రిస్మస్. నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. అంత కష్టపడి శాంటా క్లాస్ వెహికల్కి హెల్ప్ చేస్తే ఫలితంగా ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వకుండా లాస్ సెంటర్స్ని వదిలేసిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కనీసం ఇక్కడైనా పీస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి వచ్చాను, కానీ ఇక్కడ కూడా నాకు ప్రశాంతంగా ఉండట్లేదే. ఎందుకంటే దానికి కారణం ఈ పొట్టోళ్ళే. ఇక్కడ నేను ఇంత బాధపడుతుంటే ఇక్కడ ఆడుకుంటున్నారు. రే పొట్టోళ్ళారా, ఇక్కడ స్నోతో ఏం తయారు చేశారా మీరు? అరే
ఏం షూటింగ్ చేసుకుంటున్నారా మీరు? అరే సించనన్నయ్య నువ్వు అయిపోయావురా. నువ్వు గురి తప్పుతున్నావు అప్పటి నుంచి. ఏంటి నేను గురి తప్పానా? అరే ఈ సూపర్ స్టార్ సించన్ ఎప్పుడు కూడా గురి తప్పాడ్రా. నువ్వు అయిపోయావు నా చేతుల్లో. రే పొట్టోలరా, నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే ఏంట్రా మీరు? అబ్బా, అసలు పైకి వెళ్ళారా మీరు? ఈ స్నోతో మీరే కట్టారా ఇదంతా? అరే బ్లూచెన్ తమ్ముడు, ఏంట్రా ఒక్కటి కూడా నన్ను కొట్టట్లేదు, అన్ని మిస్ అయిపోతున్నావు. రే పొట్టోలరా, కనీసం నన్ను పట్టించుకుంటున్నారా మీరు? అయిపోయారు. ఇప్పుడు మీరు స్నోతో తయారు చేసిన ఈ క్యాసిల్ని మొత్తం బద్దలు కొట్టేద్దాం అనుకుంటే ఇక్కడ ఇంత కూడా ఇరగట్లేదేంట్రా ఇది? రే బ్లూచన్, కనీసం నువ్వైనా నా మాట వినరా? ఫైరింగ్ ఆపేసే, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. వీడు నా మాటనే పట్టించుకోవట్లేదు. రే పొట్టోడా, కనీసం నువ్వైనా పట్టించుకోరా నన్ను. ఇంటికి వెళ్ళిపోదాం పదరా. అయిపోయింది బ్లాక్ మమ్మయ్య, నేనే గెలుస్తున్నాను. లాస్ట్ 5 సెకండ్స్. ఒక నిమిషం, అక్కడ ఏదో అవుపిస్తుంది. రే పొట్టోలరా, మీరు ఫ్లేయర్ గన్స్తో ఆడుకుంటున్నారా? రా అప్పటి నుంచి ఏదో రంగులు చల్లుకుంటున్నారు అనుకున్నాను, కానీ ఆ ఫ్లేయర్ గన్స్ అక్కడ ఎక్కడో పడుతున్నాయి. ఓరి దేవుడా, పోలీస్ ఆఫీసర్ చూసారనుకో వచ్చి పట్టుకుంటారు. రే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండ్రా. బ్లాక్ మామయ్య, నేను వచ్చేసాను. సూపర్ స్టార్ సించన్ అన్నయ్య ఇంకా రాలేదు. ఫస్ట్ వాని సూపర్ స్టార్ అని పిలవకరా. సర్లే గాని రే పొట్టోడ, ఏం చేస్తున్నావురా? పైన కిందికి దిగు. ఒక్క నిమిషం ఆగు బ్లాక్ మామయ్య, ఈ పొగలు మాయమవుతున్నాయా లేదా అని చూస్తున్నాను. రే పొట్టోడ, ఎంతసేపు ఉంటావురా? అదిగో మాయమైపోతున్నాయి. అమ్మయ్య మాయమైపోయింది, ఇక వచ్చేసేయ్. అరే రే, ఏంట్రా ఇలా పడుతున్నా నేను అప్పటి నుంచి? నడుచుకుంటూ ఎలా వెళ్ళాలి బ్లాక్ మామయ్య? వెహికల్ లేదు కదా మన దగ్గర. అమ్మయ్య, టైంకి వెహికల్ కూడా దొరికింది. పదండ్రా పొట్టోడా, అక్కడ దూరంగా బీచ్ వెహికల్ అయితే ఉంది కదా, తీసుకొని వెళ్ళిపోదాం పదండి. ఎందుకు బ్లాక్ మామయ్య? శాంటా క్లాస్ తాత మనకి గిఫ్ట్లు ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ టైం పాస్ చేయడానికి వచ్చాము. ఇక్కడ కూడా ఉండనివ్వట్లేదు యాంటీ మమ్మల్ని. రే పొట్టోలరా, నోరు మూసుకొని వచ్చి కూర్చోండి, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నాకు ఇక్కడ ఏమీ నచ్చట్లేదు. సరేలే కానీ బ్లాక్ మామయ్య, ఇంటికి వెళ్ళేటప్పుడు మనము వేడి వేడి గప్చుప్ తీసుకొని పోదామా? నాకు పానీపూరి తినాలని అనిపిస్తుంది బ్లాక్ మామయ్య. ఎందుకంటే ఇంత చలిలో పానీపూరి తింటే మస్తు బలం వస్తుంది. పానీపూరి తింటే బలం ఎందుకు వస్తుందిరా పిచ్చోడా? ఏం మాట్లాడతారో ఏంటో ఈ పొట్టోళ్ళు ఇద్దరు. అరే రే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకెందుకో ఈరోజు చాలా బాధగా ఉంది. శాంటా క్లాస్ వచ్చి మాకు అందరికి గిఫ్ట్లు ఇస్తాడనుకున్నాను, కానీ ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వకుండా లాస్ శాంటోస్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాము? ఇంటికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా కనీసం మా ఫ్యామిలీ మెంబర్స్కైనా గిఫ్ట్లు ఇచ్చాడు కదా శాంటా క్లాస్, వాళ్ళైనా సంతోషంగా ఉన్నారు కదా. ఇక నేను సంతోషంగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఇక నేను ఇంటికి వెళ్ళి ఏదన్నా సినిమా చూసి పడుకుంటాను. ఓ ఓ ఓ, ఇక్కడ కూడా గిఫ్ట్ అయితే ఇచ్చేసాను. ఇక వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైపోయింది. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ ఆల్ ద బెల్స్. ఇక నా బెండిల్స్ ని కాపాడిన వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇచ్చేసాను. ఇక ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలి. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాము. అంతవరకు సెలవు. మీ శాంటా క్లాస్. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్. మళ్ళీ ఎవడ్రా బాబు ఫోన్ చేసేది? మైకేల్, ఏంటి మైకేల్? ఫ్రాంక్లిన్, నేను నమ్మలేకపోతున్నాను. శాంటా క్లాస్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు. నేను ఆ గిఫ్ట్ ని తీసుకుని వస్తున్నాను. మీరు బయటికి రండి. నాకు గిఫ్ట్ ఇచ్చాడు శాంటా క్లాస్. ఏంటి మైకేల్ నువ్వు మాట్లాడేది? ఆఖరిగా శాంటా క్లాస్ నీకు కూడా గిఫ్ట్ ఇచ్చాడా? మాకే ఇవ్వలేదన్నమాట. సరేలే, మేము బయట వెయిట్ చేస్తాము, త్వరగా రా. ఏమైంది బ్లాక్ మామయ్య? మైకల్ బాబాయ్కి కూడా శాంటా క్లాస్ గిఫ్ట్ ఇచ్చాడా? వామ్మా! వచ్చేసాను ఫ్రాంక్లిన్, వచ్చేసాను. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నేను ఇంటికి వెళ్ళి చూడంగానే నాకు ఈ కార్ అయితే నా కళ్ళ ముందు అవుపించింది. శాంటా క్లాస్ మళ్ళీ మా ఇంటికి వచ్చి నా కోసం ఈ గిఫ్ట్ ఇచ్చాడు. వీళ్ళేంటి రావట్లేదు? ఫ్రాంక్లిన్, రండి బయటికి. ఫోన్ చేస్తాను. ఫ్రాంక్లిన్, మీ ఇంటి ముందే ఉన్నాను, త్వరగా రండి. నేను ఈ గిఫ్ట్ని చూపివ్వాలి. అరే, కట్ చేసాడేంటి? అయినా ఫ్రాంక్లిన్ చాలా జెలస్గా ఫీల్ అవుతున్నాడులే. అయినా పాపం కదా, ఫ్రాంక్లిన్కి పొట్టోలకి శాంటా క్లాస్ గిఫ్ట్ ఎందుకు ఇవ్వలేదు? ఓన్లీ నాకే ఎందుకు ఇచ్చాడు? కొంపతీసి వీళ్ళకు కూడా ఇచ్చాడా ఏంటి? ఒక నిమిషం, నేను ఫ్రాంక్లిన్కి నా గిఫ్ట్ చూపివ్వాలి కదా. రే, 2 డోర్లు క్లోజ్ అయ్యాయేంటి? ఇప్పుడు ఈ డోర్ కూడా ఓపెన్ చేద్దాము. ఒక్క నిమిషం. అమ్మయ్యా, ఇప్పుడు సూపర్ కార్ లాగా ఓపిస్తుంది కదా. పదండ్రా పొట్టోలరా, మైకేల్ తన గిఫ్ట్ని తీసుకుని వచ్చేసాడంట.
శాంటా క్లాస్ మైకేల్కి కూడా గిఫ్ట్ ఇచ్చాడు ఆఖరిగా. మాకే గిఫ్ట్ ఇవ్వలేదు. సరే సరేలే, అంత హెల్ప్ చేసినావా గిఫ్ట్. ఊరి దేవుడా, మైకేల్ నిజంగానే శాంటా క్లాస్ నీ గిఫ్ట్ ఇచ్చాడా? నమ్మలేకపోతున్నాను. ఈ సూపర్ కార్ ఇది ఊరి రే, ఇంత బాగుందేంటి? మైకేల్ ఒక్కసారి దీన్ని నడపమంటావా? ఒకసారి నడుపుతాను. రేపొట్టడా కూర్చోరా. రే బ్లూచాన్, ఇందులో ఇద్దరు మాత్రమే కూర్చోవచ్చు. జరుగు జరుగు. ఊరి దేవుడా మైకేల్, ఈ కార్ చాలా అద్భుతంగా ఉంది. నాకు కూడా ఇలాంటి కార్ గిఫ్ట్గా వస్తే ఎంత బాగుంటుంది. అరే రే, జరగమని చెప్పాను కదా. సారీ మైకేల్, నీ కార్ చాలా అద్భుతంగా ఉంది. అరే సరేలే గాని నీ గిఫ్ట్ ఎక్కడుంది ఫ్రాంక్లిన్? శాంటా క్లాస్ నీకు ఇవ్వలేదా? ఏంటి నా గిఫ్టా? నాకు శాంటా క్లాస్ గిఫ్ట్ ఏమీ ఇవ్వలేదు. అలా అనుకోకు ఫ్రాంక్లిన్, నాకు కూడా అలానే అనుకున్నాను. ఇంటికి వెళ్ళి చూడంగానే గేట్ ఓపెన్ చేయగానే నాకు ఈ కార్ గిఫ్ట్గా వచ్చింది. అంటే శాంటా క్లాసే ఇచ్చాడు కదా. నీకు కూడా ఎక్కడైనా ఇచ్చినట్టే ఉన్నాడు. నీకు కళ్ళకి అవుపించకుండా ఎక్కడైనా దాచిపెట్టినట్టుంటే చూడు, వెతుకు, ఎక్కడైనా దొరుకుతుంది. అలాంటిదేమీ లేదు. ఒకవేళ నువ్వు చెప్పినట్టే కరెక్ట్ అయితే ఇక్కడ ఎక్కడని దాచిపెడతాడు? బిల్డింగ్ మీదనా? సరేలే, బిల్డింగ్ మీదనైతే ఎటువంటిది అవుపించట్లేదు. అంటే శాంటా క్లాస్ ఇక్కడికి రాలేదన్నమాట. గుర్తు తెచ్చుకో, నువ్వు ఇంకెక్కడైనా వెతకలేదా? వెతకంది ఈ గ్యారేజ్ ఒక్కటే. ఓరి దేవుడా, ఏంటిది? నా కళ్ళతో చూస్తుంది అంతా నిజమేనా? ఈ కార్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంది. ఒరే, ఇది టొయాటో కారు. కానీ ఇదేం కార్ రా బాబు, అర్థం కావట్లేదు. నేను చెప్పాను కదా ఫ్రాంక్లిన్. రే పొట్టలరా, లోపల మీకు కూడా చిన్న చిన్న కార్లు నాకు అవుపించాయి. లోపలికి వెళ్ళి చూడండి. ఆహా, నాకు కూడా గిఫ్ట్ వచ్చిందంట. లోపలికి వెళ్ళి చూద్దాము. అరే యాంటీ, ఈ గరేజ్ ఊకే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు గరేజ్ ఓపెన్ అయిపోతుందిలే. అమ్మా, ఇక్కడ 2 ఆర్సీ కార్స్ ఉన్నాయి. అంటే రెడ్ కలర్ది నాదన్నమాట, బ్లూ కలర్ది బ్లూచన్ గాడిది. బ్లాక్ మమ్మయ్యా, నా కొత్త కారు. అరే బ్లాక్ మమ్మయ్య కార్ని గుద్ది పడేశానే. ఏమి కాదులే బ్లాక్ మమ్మయ్య, సారీ. చిన్న దెబ్బని లే బ్లాక్ మమ్మయ్య, అంత పెద్దగా ఏం కాలేదు కానీ. అరే బ్లూచన్ తమ్ముడు, నీకు కూడా ఉంది నా కారు, లోపలికి వెళ్ళి తీసుకో. అంటే నాకు కూడా గిఫ్ట్ ఉందా? వారి దేవుడా, అరే సించానన్నయ్య, నాకు కూడా ఆర్సీ కారు. వామ్మా, నాకు సూపర్ గా నచ్చింది. అరే సించానన్నయ్య, అరే సారీరా సించానన్నయ్య, నిన్ను గుద్దినందుకు. నాకు ఈ గిఫ్ట్ చాలా నచ్చింది. అంటే శాంటా క్లాస్ మన ఇంటికి కూడా వచ్చాడు. కానీ మనకి కళ్ళకు అవుపించకుండా మనం లేని టైంలో వచ్చి గిఫ్ట్లు అయితే ఇచ్చాడన్నమాట. మైకేల్కి సూపర్ కార్, నాకు వచ్చేసి టొయోటో కార్. కానీ ఇది టొయోటోనే, కానీ ఇది ఏ మోడల్ అబ్బా, అర్థం కావట్లేదు. అంటే ఓన్లీ టొయోటో అని సింబల్ అయితే ఉంది. వెనక వెళ్ళి చూద్దాం, ఆగండి. వెనక ఏదో ఒకటి రాసి ఉంటుంది కదా. టొయోటో ల్యాండ్ క్రూజర్ రా ఇది. ఆహా, బ్లాక్ మమ్మీ అంత మంచి కారా, సూపర్, కంగ్రాచులేషన్స్. కానీ ఒక్క నిమిషం, రే పొట్టలరా, మీకు కూడా సేమ్ కార్స్ ఇచ్చాడ్రా శాంటా క్లాస్. అంటే మీకు కూడా టొయోటో ల్యాండ్ క్రూజరే ఇచ్చాడు, కానీ చాలా చిన్న మోడల్స్ అన్నమాట. నేను చెప్పాను కదా ఫ్రాంక్లిన్, నాకు కూడా ఇలానే సర్ప్రైజ్ చేశాడు. లోపలికి వెళ్ళి చూడంగానే సూపర్ కార్ అయితే ఉంది. నీకు కూడా సేమ్ అలానే సర్ప్రైజ్ చేశాడనమాట. కానీ నేను నమ్మలేకపోతున్నాను మైకేల్, ఇంత పెద్ద పెద్ద కార్లు నాకు గిఫ్ట్గా ఇచ్చాడంటే శాంటా క్లాస్. కానీ శాంటా క్లాస్ మన కళ్ళ ముందుకి ఎందుకు రాలేదు? సరేలే, మనకైతే గిఫ్ట్లు వచ్చాయి కదా. రేపొట్టడా, నీ ఆర్సీ కార్ ఒక్కసారి నడిపి చూస్తాను, నువ్వైతే ఎక్కకు, సరేనా? మైకేల్ జరుగు. ఊరి దేవుడా, ఇదేంటి ఇంత స్పీడ్గా పోతుంది? ఈ ఆర్సీ కార్ ఎంత క్యూట్గా ఉంది కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఆర్సీ కార్ నచ్చిందా? మీకు నచ్చితే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ కమెంట్ సెక్షన్లో థ్యాంక్ యూ శాంటా క్లాస్ తాత అని కామెంట్ చేయండి. నాకైతే ఈ కార్లు అన్నీ నచ్చాయి. రే పొట్టలరా, ఈ కార్ చాలా అద్భుతంగా ఉందిరా. సరే బ్లాక్ మమ్మయ్య, మనకి ఎలాగోనో కార్లు గిఫ్ట్ గా వచ్చింది కాబట్టి మనము నీ కొత్త కార్లో అలా బయటికి వెళ్దామా? ఎటైనా మంచిగా పార్టీ చేసుకుందాము బయటికి వెళ్ళి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, శాంటా క్లాస్ మేము లేని టైంలో మాకు ఇన్ని కార్లు గిఫ్ట్గా ఇచ్చాడన్నమాట. మీరు కమెంట్ సెక్షన్లో తప్పకుండా శాంటా క్లాస్ చాలా థ్యాంక్ యూ అని కమెంట్ చేయండి. అండ్ అలానే మీకు కూడా ఏదన్నా గిఫ్ట్ కావాలా అయితే కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి గిఫ్ట్ కావాలో అని చెప్పేసి కమెంట్ చేయండి. శాంటా క్లాస్ మీకు కూడా అలాంటి గిఫ్ట్ తెచ్చిస్తాడనమాట. అవును ఫ్రెండ్స్, మీకు కూడా ఎలాంటి గిఫ్ట్ కావాలో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. శాంటా క్లాస్ మీకు కూడా గిఫ్ట్ ఇస్తాడు, సూపర్. సరేలే గాని రేపు పొట్టోళ్ళరా, మైకేల్, ఇక మనం బయటికి వెళ్ళిపోదాం పదా. నా కొత్త టొయోటో ల్యాండ్ క్రూజర్లో లాస్ సెంటోస్ మొత్తం ఒక లాంగ్ డ్రైవ్ అయితే వేసొద్దాము. ఫ్రాంక్లిన్, అసలు మనము చాలా లక్కీ కదా. అంటే మనకి ఆర్సీ కార్స్ వచ్చాయి గిఫ్ట్గా,
అండ్ అలానే నీకు ఇంత పెద్ద కారు అండ్ నాకేమో సూపర్ కారు. అవును మైకేల్, నువ్వు కూడా చెప్పింది చాలా కరెక్టే. ఇంటీరియర్ చాలా అద్భుతంగా ఉంది కదా మైకేల్, కానీ ఇక్కడ టీవీ కూడా ఉంది పైన. సరేలే, అలా తీసుకెళ్ళు, మనం లాంగ్ డ్రైవ్కి అయితే వెళ్ళిపోదాము. అరే ఏదో తొక్కినట్టున్నావే, ఏంటిది? అరే రే సారీ రా పొట్టడా, నీ ఆర్సీ కార్ని తొక్కేశాను. ఏం పర్వాలేదులే, ఇంటికి వచ్చినాక చెక్ చేసుకుందాము. మనం ఇప్పుడు ఫాస్ట్గా అలా బయటికి వెళ్దాం పదా. ఒక్క రోజు కూడా కాలేదు, అప్పుడే ముక్కలు ముక్కలుగా చేసి పడేసావు కదా బ్లేకు మామయ్య. అంటే అరే పొట్టడా, అది నా తప్పు కాదురా, కార్ టైర్లు స్కిడ్ అయిపోయాయి.